టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహించిన జనహిత పాదయాత్రకు ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలే ఇందుకు కారణమని చర్చ సాగుతోంది. అయితే వేరే అంశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. కొందరు శాసనసభ్యులు దూరంగా ఉన్నా మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా చిటపట్లాడిన నేతలు పాదయాత్ర వేదికగా ఐక్యతారాగం ఆలపించారు. వరంగల్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ జనహిత పాదయాత్రకు దూరంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు? గతంలో ఉన్న విభేదాలను విస్మరించి ఐక్యతారాగం ఆలపించిన నేతలు ఎవరు? కాంగ్రెస్ వ్యవహారాలు ఎవరికీ ఒక పట్టాన అర్థం కావు. పార్టీ నేతలు ఎప్పుడు కొట్టుకుంటారో, ఎప్పుడు ఒకటవుతారో ఎవరికీ అంతుపట్టవు. ఇప్పుడు ఘర్షణకు దిగిన నాయకులే ఆ తర్వాత కొద్దిసేపటికో లేక కొన్ని రోజుల తర్వాతో కలిసిపోతారు. గొడవలు, ఫిర్యాదులు, క్రమశిక్షణ ఉల్లంఘనల పంచాయతీల్లో కోపతాపాలు, ఆగ్రహావేశాలు వ్యక్తం చేసుకుంటారు. రుసరుసలాడుతూ సమావేశం నుంచి బయటకొచ్చి ఎవరి వాదనలు వారు వినిపిస్తారు. కాంగ్రెస్ లో ఇవన్నీ కామన్ అంటారు. హస్తం పార్టీ జీన్స్ లోనే ఇలాంటివి ఉన్నాయని అంటారు. ఎన్ని గొడవలు పడి ఎంత కొట్టుకున్నా సమయం, సందర్భం వచ్చినప్పుడు ఏకమోటో కాంగ్రెస్ లోని బ్యూటీ అంటారు పార్టీ నేతలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు ఎలా అందుతున్నాయో క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేపట్టిన జనహిత పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో విజయవంతమైంది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గ వర్ధనపేటలో నిర్వహించిన పాదయాత్రకు ప్రజలతో పాటు పార్టీ శ్రేణుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, గృహాలకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి అంశాలపై ప్రజాభిప్రాయం సేకరించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వర్ధనపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యక్రమాలు పెద్దగా జరగలేదు. దీంతో ఇన్నాళ్లు నిరుత్సాహంగా ఉన్న కేడర్ ఈ పాదయాత్రతో జోష్ నింపుకుంది. బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలతో కొంత ఇరకాటంలో పడిన హస్తం పార్టీ నేతలు, కార్యకర్తలకు ఈ కార్యక్రమం బూస్టింగ్ లా పనిచేసింది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో జాప్యం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మరికొన్నింటిని అమలు చేయాల్సి ఉంది. ఇప్పుడు యూరియా సమస్యపై బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ఈ పరిణామం లోకల్ కాంగ్రెస్ లీడర్లకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే వర్ధనపేట నియోజకవర్గాన్ని ఎంచుకుని కాంగ్రెస్ జనహిత పాదయాత్ర చేయటం, బీఆర్ఎస్ విమర్శలకు నేరుగా రాష్ట్ర నాయకులే కౌంటర్ ఇవ్వటంతో హస్తం పార్టీకి కొత్త ఊపిరి వచ్చినట్టు అయింది. దీంతో ఈ నియోజకవర్గంలో స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు నూతన ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలకే కాదు, పార్టీ నేతలకు ఈ పాదయాత్ర కలిసి వచ్చింది. ఇన్నాళ్లు వర్గ విభేదాలతో ఒకరిపై మరొకరు పదునైన విమర్శలు చేసుకున్న నేతలు ఈ కార్యక్రమంతో ఐక్యతారాగం ఆలపించారు. మొన్నటి వరకు మంత్రి కొండా సురేఖ, ఈమె భర్త మురళి, ఇతర నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. కొండా మురళి వ్యవహార శైలిపై 5 ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ, కొందరు నేతలు పార్టీకి ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీంతో పార్టీ క్రమశిక్షణ సంఘం ఇరు వర్గాలతో వేర్వేరుగా చర్చలు జరపడం అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తర్వాత క్రమంగా ఆ వివాదం సద్దుమడిగింది. అయితే ఆ తర్వాత కొండా మురళి దంపతులతో విభేదించిన నేతలు ఒకే వేదికపై కలిసే సందర్భం రాలేదు. కానీ జనహిత పాదయాత్ర కార్నర్ మీటింగ్ తో ఒక్కటయ్యే అవకాశం వచ్చింది. దీంతో కొండా దంపతులను వ్యతిరేకించిన నేతలంతా పాత కోపాలు వేడి కలిసిపోయారు. ఒక దశలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కూడా విమర్శించిన కొండా మురళి ఈ నేతను వేదికపైకి ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. పిలిచిన వెంటనే నరేందర్ రెడ్డి కూడా స్టేజ్ పైకి వచ్చి ఐక్యతను చాటారు. దీన్ని పరిశీలిస్తే హస్తం పార్టీలో ఎన్ని విభేదాలున్నా సమయం, సందర్భం వచ్చినప్పుడు నేతలు ఏకమవుతారన్న విషయాన్ని రుజువు చేస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు నేతలంతా కాంగ్రెస్ జనహిత పాదయాత్రకు హాజరైన ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల శాసనసభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాదయాత్రకు దూరంగా ఉండటం రకరకాల ఊహాగానాలకు తావిచ్చింది. కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి పార్టీ ఫిరాయించిన అంశం వివాదాస్పదమైంది. సుప్రీంకోర్టు సూచనతో ఈ అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ నుంచి నోటీసు అందుకున్న కడియం శ్రీహరి అనవసర రచ్చ ఎందుకని జనహిత పాదయాత్రకు దూరంగా ఉన్నారని అంటారు. నియోజకవర్గంలో వేరే కార్యక్రమం ఉండటంతో రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరవ్వలేదని చెబుతారు. ఇక దొంతి మాధవరెడ్డి విషయాన్ని చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న విభేదాలతో మొదటి నుంచి తన రూటే సపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సీఎం వరంగల్ జిల్లా పర్యటనకే దూరంగా ఉన్నారు. తనది టీపీసీసీ స్థాయి కాదు, ఏఐసీసీ రేంజ్ అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఏదున్నా హైదరాబాద్ గాంధీ భవన్లో కాదు,
ఢిల్లీలోనే తేల్చుకుంటానన్న వాదాన్ని వినిపిస్తారు ఈ ఎమ్మెల్యే. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గంలో నిర్వహించిన జనహిత పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపితే నేతలు విభేదాలను వీడి ఐక్యతారాగం ఆలపించడంతో పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ఈ పరిణామం హస్తం పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే జనహిత పాదయాత్రలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు చూపిన ఐక్యత మున్ముందు కూడా ఇదే విధంగా కొనసాగుతుందో లేదో చూడాలి.